దానివల్ల ఇప్పుడు ఏంటంటే వాడితే ఇప్పుడు దానివల్ల నష్టం లేదు వాస్తవంగా. ఆ. ఈ పైసల కోసం కాదు కానీ, కాకపోతే పైసలు 14 రూపాయలు అయితే నేను ముచ్చట కాదు కానీ. తమ్ముడు ఇప్పుడు నేను ఆ మందు నువ్వు వాడుకున్నందుకైతే నీకేమన్నా అంటే ఇప్పుడు నష్టం ఏమైనా జరిగిందంటావా? నష్టం అని కాదు, మంచిగా నచ్చింది, బొమ్మగా నచ్చింది పంట. గొలుసు కూడా సూపర్ ఇచ్చింది. ఎంత వచ్చింది తమ్ముడు, దిగుబడి ఎంత వచ్చింది? మంచిగా నచ్చింది అన్న. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకటి ఇప్పుడు అంతా కొడితే పావుదాకు 3 ఎకరాలు అవుతుంది కాబట్టి 72 క్వింటాలు అయినాయి వాటికి. ఇంకా 72 క్వింటాలు ఇప్పుడు 80 ఇంకా చిల్లరావు. అది మన కాడ ఏంటంటే నీళ్లు మనకు బరాబర్ సరిపోలే. ఓకే. ఆ నీళ్లు సరిపోయింటే బరాబర్ 80 దాటి. తమ్ముడు ఇంకొకటి తమ్ముడు, ఇప్పుడు నువ్వు ఇంకా కొంచెం నా గైడెన్స్ తీసుకుంటే నేను చెప్పినట్లు అంటే అదే అప్సైట్ని ఇంకో కొన్ని నేను చెప్పిన విధానం మంచి బాగా వస్తుంది రిజల్ట్ 100% ఇంకా మంచి రిజల్ట్ చూస్తూ. కానీ ఎందుకంటే నువ్వు బిజీగా ఉంటావు, ఒకటే పని కాదు కదా అటు ఇక్కడ. మరి మీ పేరేంటి అన్న? సంపత్ గారికి నేను ఒక అదే ఇప్పుడైతే నీకు డెమో ఇచ్చిన 2 ఎకరాలు అది. మరి 2 గుంటలలో ఏ రకంగా 2 ఎకరాలు ఎంత అయింది, మరి రిజల్ట్ ఏ విధంగా వస్తుందో చూద్దామని డెమో ఇచ్చిన. 72 క్వింటాలు అంటే ఎన్ని బస్తాలు అవి? తర్వాత ఒక 4-5 డేస్ తర్వాత చూద్దాం రిజల్ట్. పచ్చివాట్లే అది అది మన ట్రాక్టర్ లోడ్లో వేసుకొని వెళ్ళిపోయారా? ట్రాక్టర్ చెప్పు. అంటే ఏ ట్రాక్టర్లు అయినాయా? తక్కువ అంటే 8 ట్రాక్టర్లు అంటే ఇప్పుడు పైన పరదాలు కట్టిరా బాడీ వరకేనా? పరదాలు కట్టి తీసుకుపోయారా? నేను కాదు పరదాలు మొత్తం ఒక దాంట్లో దగ్గర ఇప్పుడు లెక్కే రాదు. ఇప్పుడు 72 క్వింటాలు అంటే దేనిలో 30 క్వింటాలు పోయినాయి. పరదాలు కట్టినాం మీది గట్టగానే అంత లోడ్ అయిందా? అంటే ఆ లోడ్ తోటే 7 అయినాయా? అంటే చాలా గ్రేటే అది. గ్రేటే కానీ కాకపోతే మన కాడ ఇంకా మిస్టేక్ జరిగిందని, కాకపోతే అట్లా మిస్టేక్ చేయద్దు కానీ ఇంకా కొన్ని మనం అప్పుడు మన కాడ కొంచెం పైసలు లేక సపరేట్ ఉన్నాం. ఇంకా బాగా కానీ తమ్ముడు ఇప్పుడు నువ్వు పెట్టుకున్న ఆ లీటర్ వాడుకున్నందుకైతే నీకు ఇప్పుడు ఎంత ఎక్కువ లాభం వచ్చినట్టు, నీకు ఎక్కువ లాభం ఎంత వచ్చినట్టు నీకు? అన్న కొడితే చెప్తాను. పోయినసారి 1.5 దాకా పెట్టినా. 1.5 పెడితే ఏం వచ్చిన పైసలు వడ్లు ఎప్పుడైనా బాగా కాలే, అతి వేస్ట్ అయిపోయింది. కానీ ఆనకాలం అంతా కొడితే మన 1.5 పొలం ఇంకెకనరకు ఎక్కువ అవుతుంది. దానికి 2 ట్రాక్టర్లు అయినాయి వాటికి. 2 ట్రాక్టర్లు అయినాయి అప్పుడు? 2 ట్రాక్టర్లు అయినాయి. ఏం చేస్తాం చెప్పు. కానీ ఇప్పుడు 7-8 అంటే అది గ్రేట్ తమ్ముడు, అది మామూలు విషయం కాదు. ఇక మంచిగానే అయినాయి తమ్ముడు. మరి దాని గురించి ఏమని చెప్తావు మరి? రైతులు ఇప్పుడు నేను చెప్పే ఈ విషయం కొంతమంది ఏమనుకుంటారు అంటే అన్ని ఫేక్ చెప్పిస్తాండు రైతులతోటి అని అంటారు. మరి వాళ్ళకి ఏం చెప్తావు నా మాట? నేను చెప్పేది నిజమా, ఇది వాస్తవం అంటావా, దీని గురించి అబద్ధం అంటావా? ఇక నువ్వే చెప్పు. హలో. ఒకటి ఏంటంటే అన్న, ఇప్పుడు దాన్ని దున్ను అంటాను. ఇప్పుడు క్లబ్ వేయకుండా అట్లా మామూలుగా దున్ని మందు కొడితే ఏమవుతుంది? స్ప్రే అయితే ఏమవుతుంది? అది నేను చెప్తా తమ్ముడు నీకు. ఇప్పుడైతే ఇప్పుడు ఈ రైతులకు ఏమని చెప్తావు మాట? నేను రికార్డ్ చేసుకుంటాను. ఇది చేసుకో అన్న. ఇప్పుడు చేసుకుంటే ఇప్పుడు ఏమన్నా లాభం అయితే వచ్చింది వాస్తవంగా. అదే రైతులు అంటారు కదా, ఇప్పుడు నువ్వు రైతులకు చెప్పి వాడిచ్చేది ఇది ఉట్టిగానే చెప్పిస్తాను, నువ్వు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అబద్ధం అని అంటారు. వాళ్ళకి ఏం చేయమని చెప్తావు వాళ్ళకి ఈ మందు గురించి? అది మందు మాత్రం వాస్తవంగా నేను ఎప్పుడు దాన్ని వాస్తవంగా ఎప్పుడు చూడలే. నీకు ఎన్నిసార్లు చెప్పినా తమ్ముడు దీని గురించి? నేను ఎన్నిసార్లు చెప్పినా అసలు దాని వాస్తవంగా నేను దాన్ని ఏదో అయితే సపరేట్ పట్టించుకోలేదని. కాకపోతే ఏంటంటే అసలు వాస్తవంగా అది ఇప్పుడు ఆనకాలమైన యాసంగానే అది వాడితే మంచిదే. అంటే 1300 దానికి ఎంతో 1300 రూపాయలు ఎంతో రేటు కానీ దానికి 1300 కాకపోతే అది ఇప్పుడు పెద్దగా మనం తాగినంత లెక్క కాదు. మళ్ళీ ఇంకొకటి తమ్ముడు, దానికి పిండి కట్టలు కూడా తగ్గుతుంది, మందు కట్టలు మంచిగా ఉన్నాయి వాస్తవంగా. తమ్ముడు ఇంకొకటి, ఇది నువ్వు వాడకపోతే, ఈ లీటర్ వాడకపోతే నీకు ఎంత ఇప్పుడు ఎన్ని ట్రాక్టర్లు నష్టం అయ్యేది నీకు వడ్లు? వాస్తవంగా వడ్లు బాగా వెళ్ళకపోతుంది తెలుసా. వరి కూడా సూపర్ ఉన్నది. ఎన్ని నష్టపోయేది ఒకసారి చెప్పరాదు? ఎన్ని ట్రిప్పులు నష్టపోయేది నువ్వు ఇది వాడకపోతే? ఈసారి 4 ట్రిప్పులు కావచ్చు అంతే. 4 ట్రిప్పులు అంటే 3-4 లాస్ అవుతావు అంతే కదా? ఇంకా 3 ట్రిప్పులు ఎక్కువ వెళ్ళినాయి వడ్లు. అంటే 3 ట్రిప్పులు అంటే దగ్గర ఇది వాడకపోతే ఒక 3 ట్రిప్పులు అంటే దగ్గర 1,00,000 రూపాయలు లాస్ అవుతావు. 1,00,000 కంటే ఇంకెక్కువనే. అవునా కదా తమ్ముడు? ఇది ఏం వారి ఒకసారి చెప్పు, రకం ఏంటిది? అది 1010. 1010 1010 కానీ మరి కాసిన బొమ్మన కాసింది. అది ఒక్కొక్కటి మళ్ళీ ఎట్లా అంటే ఈ గొలుసు
బ్రాండ్ అంటే ఇప్పుడు మా పక్క పంట పడేది కూడా ఇది ఫోటోలు తీసినావు తమ్ముడు? దాని ఫోటో లేదు నాకు, అక్కడ పెద్ద ఫోన్ లేదు అన్న. నాకు ఇక కోసేటప్పుడు కూడా చెప్పలే నువ్వు. నేను నైట్ నైటే కోసినాం. ఏంటంటే ఆపద అయిపోయింది పని అని నేను రమ్మన్నా అనుకున్నా. వెయిట్ అయితే వచ్చిందా తమ్ముడు? మరి వెయిట్ వచ్చిందా? బరువు వచ్చినాయా? వెయిట్ వచ్చినాయి వడ్లు మంచి తాళ్ళు వీలు. మన మళ్ళీ ఏంటంటే ఒకటి ఇప్పుడు అది వచ్చినాక అసలు వచ్చినాక ఇప్పుడు మావాడు కూడా పట్టుకోండి, మా మావ కొడుకు పట్టుకోండి. దానిలో బాగా తిరిగాడు, దీన్ని తిరిగాడు తెలుసా. మా పక్క పొడి పడాలంటే మొత్తం అడుగు తిరిగింది, మొత్తం ఊస బొమ్మన తిరిగింది వరకంటే ఎక్కువ. ఇప్పుడు ఇంట్లో ఇక ఊస తిరుగుడు కానీ మళ్ళీ అగ్గి తెగులు కానీ ఏం రాలే? ఇలా ఊస అంటే ఊస తిరిగింది, కానీ కాకపోతే ఊస అంటే దీని ఇది ఒక్క లెవెల్ తిరిగింది, దానికి తిరగలే. అంటే నువ్వు అంతా ఒక మడంతే ఇంట్లో ఆడితే ఒక మొబైల్ కూడా కాదు, అది అట్లా తిరిగింది. అంత తిరిగింది వాళ్ళది బాగా, వాడనోళ్ళది వాడనోళ్ళది బాగా తిరిగింది. మీ బావకి ఎట్లా వచ్చింది తమ్ముడు? మీ బావ ఇప్పుడు బావ కూడా వాడండి కదా, ఇప్పుడు మీరిద్దరు ఒకేసారి వాడారు. వాళ్ళది కూడా ఇప్పుడు ఏంటంటే బరాబర్ జాయిన్ ఇచ్చిన గొలుసు దిగుబడి వచ్చిందా? అయితే మంచిగిడి వాళ్ళ గొలుసు మంచిగిడి వాళ్ళే ఇట్లా ఉందా. మీరు ఏదైనా నెగ్లెక్ట్ చేసిన ఏంటంటే దానికి అప్పటికప్పుడే ఇంకా ఫస్ట్ అడుగు ఇప్పుడు ఇప్పుడు నువ్వు చెప్పినావు ఏంటంటే తమ్ముడికి అయితే మంచిగా ఉంటుంది అని చెప్పినావు, కానీ అప్పుడు అది అడుగులు వేసేది ఇంకా మంచిగా వస్తుంది ఇంకా పంట. కరెక్ట్. అప్పుడు నువ్వు నువ్వు ఏదో బిజీ మీద ఉండి పట్టించుకోలే మాట అట్లా. అదే తమ్ముడు ఇప్పుడు మరి బావకి ఎట్లా వచ్చింది? కోసిండా మరి? ఎవరు మామూలు కూడా మంచిగా వచ్చింది పంట. ఎంత వచ్చింది? ఆయన ఎంత నాకు మొన్న ఫోన్ చేసి అన్నాడు, కానీ మంచిగా వడ్లు మాత్రం మంచిగా వెళ్ళి అన్నాడు. గొలుసు మంచిగా వెళ్ళింది, మంచిగా వెళ్ళి ఇంకా ఇప్పుడు ఇంకా మంది ఇంకా సీడ్ కూడా కొట్టుకుంటుంది తెలుసా. ఆ సీడ్ కూడా మంచిగా కలిసిందట. సీడ్ కూడా బాగానే వచ్చిందా పంట? సీడ్ కూడా మంచిగా కలిసినారు. ఓకే తమ్ముడు, సంతోషం తమ్ముడు. నీకేమన్నా తమ్ముడు నీకైతే హ్యాపీగా ఉన్నది కదా నేను ఇచ్చినందుకనైతే? సరే సరే. ఇప్పుడు మా అన్న ఇప్పుడు ఏంటంటే పైసలు విషయం కాదు, కానీ కాకపోతే ఇచ్చినందుకు ఫలితమైనట్టు. అదే తమ్ముడు, నీకైతే నేను అన్నట్టయితే జరిగింది కదా, దేవుడు అయితే మంచి పంట పెరిగింది కదా బాగానే. నువ్వు అన్నట్టు బరాబర్ చేయండి, కానీ ఒక్క నీళ్ళు ఉన్నాయంటే మాత్రం ఇంకా పర్లేదు తెలుసా, ఇంకా బాగా వచ్చుకోవచ్చు. ఇంకోటి 2 ట్రాక్టర్లు వెళ్ళురా, ఇంకా 2 ట్రాక్టర్లు వెళ్ళు నీళ్ళు బరాబర్ ఉన్నాయంటే. కానీ మస్తు కాసింది తమ్ముడు, అది పావుదొక్క 2 ఎకరాలే అంటాను నువ్వు. మస్తు వచ్చింది పంట, పర్లేదు. 2 ఎకరాల 20 గుంటలు ఉంటుంది కంటే. అది ఇప్పుడు 70 క్వింటాలు అంటున్నావు, ఇప్పుడు 70 క్వింటాలల్లా ఇప్పుడు ఎన్ని బస్తాలు అయితే అంటావు అందాదా? అవి 70 చొప్పున వేసిరు, అవి బత్తాలు 70 చొప్పున వేసిరా కేజీ? 50 కిలోల బత్తాలు కాదు, 70 కిలోల బత్తాలు. అవి 70 కిలోల బస్తాలు కాంటేసిరా? ఎన్ని అయినాయి మరి బస్తాలు? ఇప్పుడు బస్తాలు అంటే ఒకసారి సిటీ చూడాలి, సిటీ చూస్తే వెళ్తుంది. మరి సిటీ చూసి నాకు చెప్పు తమ్ముడు, నేను ఎందుకంటే బస్తాల లెక్క వీడియో మీద రాయాలి. ఏమన్నా 300 అయినాయా, 200 అయినాయా, 250 అయినాయా, అవి లెక్క దాని మీద రాయాలి వీడియో మీద. నేను సరే పేపర్ వల్ల అంతా తిరగమరాయినాయి, నేను పొద్దున్న చూసి నీకు అది ఎంత అయినాయి అని నీకు డైరెక్ట్ నేను పడకరామని పడకత్తా, లేకపోతే చెప్పమని చెప్తా. తమ్ముడు ఖచ్చితంగా ఇదైతే దమ్ముగల ప్రోడక్ట్ అంటావా? 100%. అది బరాబర్ నువ్వు చెప్పింది బరాబర్ అని అర్థం కాలే, కానీ కొంతమందికి అర్థం అయ్యేటోళ్ళకి అర్థం కావాలి, అది లేకపోతే లేదు అంతే. కానీ అయితే మంచిగా పనిచేస్తుంది, బాగానే పనిచేసింది అటు, మంచిగా పనిచేస్తుంది. దాన్ని ఇప్పుడు ఏంటంటే దాన్ని ఇప్పుడు మనం వాడినాం కాబట్టి ఇప్పుడు దాన్ని ఎట్లా చేసిన అనేది మనం మళ్ళీ ఇప్పుడు తొందరగా అది చేయాలి అంతే. నీకు ఫస్ట్ నుంచి నేను చెప్తా, నేను చెప్పిన ఒక విధానంలో నువ్వు వాడు, నీకు మంచి రిజల్ట్ వస్తుంది. పిండి బస్తాలు తగ్గుతాయి, బాగా పెట్టుబడి తగ్గుతుంది. నీకు మందుల ఖర్చు కూడా నేను అది తగ్గించే విధానాన్ని నీకు చెప్తా, అది నువ్వు పాటించు అంతే. ఓకే ఓకే. ఇప్పుడు దాన్ని నువ్వు ఇప్పుడు ఫ్లవ్ కూడా అన్నావు, కానీ ఫ్లవ్ కల్టివేటర్ కొట్టి నేను ఒకసారి స్ప్రే చేస్తాను. మళ్ళీ ఒక బాటిల్ కావాలి. నేను ఈ 4 ఇప్పుడు వారం రోజులలో నాకు ఉన్నాయి ఇప్పుడు మన కాడ బాటిల్. ఇప్పుడు బాటిల్ మన దగ్గర లేదు, మన స్టోర్లో ఉంటుంది ఆఫీస్లో. సరే ఇప్పుడు కాకుండా అని నేను చెప్తాను, ఇంకా ఇప్పుడు కాకుండా ఇంకా 20 రోజుల వరకు అనేది తెచ్చి అది. తప్పకుండా తెప్పిస్తా తమ్ముడు. అయితే ఏమంటాడు మీ బావ, ఏమంటాడు ఈ ప్రోడక్ట్ గురించి? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా వాడు ఇంకా ఆయన మన దొరకలే, మళ్ళీ దొరికి పోతాంటేనే ఇంకా సరిపోయాయి. అది సరిపోలే? ఎంత తీసుకున్నాడు నీ దగ్గర? ఇక నేను నాకడ చిన్న బాటిల్కు మన 20 రూపాయల థమ్స్అప్ ఉంటుంది చూసినావా, 20 రూపాయల థమ్స్అప్ బాటిల్ తీసుకున్నాడు. దాని తగ్గాల సగం తీసుకున్నాడు, సగం తీసుకున్నాడు. చీర కొట్టింది, అది కొట్టినా అట్లయితే మంచిగా పనిచేసింది. అంటే స్ప్రేలలో వాడిండా? స్ప్రేలలో వాడిండు, చలిండు. ఒకసారి అడుగున చల్లిండు, పైన స్ప్రేలలో వాడిండు. నేను దాన్ని బాగా వాడినా. ఎట్లా అంటే దాన్ని ఒకసారి సపరేట్ కొట్టినా. సపరేట్ కొట్టినా, ఎండ్ల కలపలేదా?